హైదరాబాద్ మియాపూర్లో టెన్షన్ కొనసాగుతోంది. మెదక్ ఘటనలో గాయపడిన అరుణ్ రాజ్ ను పరామర్శించేందుకు మియాపూర్లోని ఓ హాస్పిటల్ కి రఘునందన్ రావు వెళ్లనున్నారు. పరామర్శ తర్వాత రఘునందన్ రావు మెదక్ వెళ్లనున్నట్లు సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు హాస్పిటల్ వద్దే ఆయన అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో మియాపూర్ హాస్పిటల్ కి వెళ్లనున్నారు రఘునందన్ రావు. మెదక్ వెళ్లకుండా హాస్పిటల్ వద్ద రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ మియాపూర్ లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మెదక్ ఘటనలో గాయపడిన అరుణ్ రాజ్ ను పరామర్శించనున్నారు రఘునందన్ రావు. అయితే మరి కాసేపట్లో మియాపూర్ లోని హాస్పిటల్ కు వెళ్లనున్నారు రఘునందన్ రావు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ తో పోలీసులు అక్కడే వెయిట్ చేస్తున్నారు. అయితే అక్కడే అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, రిషా, మనం నిన్న మెదక్ లో జరిగిన ఘటన దృష్ట్యా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే మెదక్ పట్టణంలో నెలకొని ఉంది. అయితే ఈ రోజు రఘునందన్ రావు నిన్న గాయపడినటువంటి ఏదైతే ఘర్షణలో గాయపడినటువంటి అరుణ్ రాజును పరామర్శించేందుకు మియాపూర్ వెళ్తున్నారు. అక్కడ నుండి మెదక్ వెళ్లేందుకు కూడా ఆయన ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అయితే నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఆయన కొద్దిసేపటి క్రితమే మియాపూర్ హాస్పిటల్ కు బయలుదేరడం జరిగింది. మియాపూర్ లో ఉన్నటువంటి ఏదైతే నిన్న ఘర్షణలో ఇరు వర్గాల ఘర్షణలో గాయపడినటువంటి అరుణ్ రాజును పరామర్శించనున్నారు. అయితే అక్కడ నుండి మెదక్ వెళ్లేందుకు మెదక్ లో ఎవరైతే ఘర్షణలు పాల్పడ్డారో అక్కడ ఘర్షణలకు కావాల్సి జరిగినటువంటి ఘటన తీరు ఆ ప్రాంతాలన్నింటి కూడా పరిశీలించనున్నారు. అక్కడైతే ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారిని కూడా రఘునందన్ పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఇరు వర్గాలకు ఏదైతే గోరక్షణ చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు సరిగా రెస్పాండ్ కాలేదు. పోలీసులు ముందుగా రెస్పాండ్ అయ్యి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు అని గోరక్షకులు అదేవిధంగా బీజేపీ శ్రేణులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందుగా పోలీసులకు అక్కడ గోవధ జరిగే అవకాశం ఉంది, వాటిని అడ్డుకోవాలి అంటూ కూడా ఈ ఎవరైతే బీజేపీ అదేవిధంగా గోరక్షకులు ఉన్నారో వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం తర్వాత నేరుగా గోరక్షకులే అక్కడికి వెళ్లి ఆ ఘటన ప్రాంతంలో ఎక్కడైతే గోవులను ఉంచారో వాటిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి కత్తిపోట్లకు అరుణ్ రాజ్ అనే వ్యక్తి గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఆయనను చికిత్స నిమిత్తం మియాపూర్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఉదయం అరుణ్ రాజును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా పరామర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మెదక్ లో గానీ అదేవిధంగా మియాపూర్ లో గానీ కొంత ఉద్రిక్త పరిస్థితులే కనబడుతున్నాయి. ఈ రోజు ఉదయం రాజా సింగ్ కూడా మియాపూర్ నుండి మెదక్ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయనను మియాపూర్ నుండి ఎస్కార్డ్ ఇచ్చి మరి తన ఇంట్లో గోషమాల్లో వదిలేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే తరహాలో రఘునందన్ రావును కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని తన ఇంట్లో వదిలేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మెదక్ ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రావు ఈ అక్కడ కార్యకర్తలకు భరోసా నింపించడానికి కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో గాయపడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించేందుకు కానీ వెళ్లే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మియాపూర్ గాయపడినటువంటి రాజును పరామర్శించిన తర్వాత అయితే ఈ నేపథ్యంలో అక్కడ మెదక్ పట్టణంలో ఈ రోజు ఉదయం నుండి కూడా 144 సెక్షన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఈ రోజు అక్కడ బీజేపీ బంద్ పిలుపును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుండి కూడా పోలీసులు రప్పించి మరి అక్కడ మెదక్ పట్టణంలో భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ లోకల్ ఉన్నటువంటి ఐపీఎస్ రంగనాథ్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నేరుగా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇలాంటి సందర్భంలో రఘునందన్ రావు అక్కడికి వెళ్లి ఉంటే మరింత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంటుందని ముందస్తుగా ఆయన చెప్పి పోలీసులు అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. మరికొద్దిసేపట్లోనే మియాపూర్ లో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్సపడుతున్నటువంటి అరుణ్ రాజును పరామర్శించిన తర్వాత అక్కడ నుండి మెదక్ వెళ్లేందుకు రఘునందన్ బయలుదేరితే మాత్రం అదుపులోకి తీసుకొని తన గృహంలో వదిలేసే అవకాశాలు ఎక్కువ ఉండే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఉదయం అదే తరహాలో రాజీ సింగ్ ను కూడా అదుపులోకి తీసుకొని వదిలేసినటువంటి పరిస్థితి. అంటే రాజా సింగ్ కూడా పరామర్శించిన తర్వాత పోలీసులు అతన్ని ఇంటి దగ్గర వదిలేసిన పరిస్థితి. ఇప్పుడు రఘునందన్ రావుని కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి. అంటే ఇంకా బీజేపీ నేతలు ఎవరైనా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? అట్ ది సేమ్ టైం ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటికే చూసుకోవచ్చు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఘటన జరిగిన తీరును పైన ఆరా తీసినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ ఇక్కడ తెలంగాణ పోలీసులకు ఫోన్ చేసి మెదక్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి పూర్వాపరాలు తెలుసుకుని అక్కడ శాంతి నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టాలని కూడా పోలీసులను ఆదేశించినటువంటి పరిస్థితి. అదేవిధంగా బాధితుల పక్షాన పోలీసులు నిలబడటమే కాకుండా తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ పోలీసులకైతే సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాధితుల పైన అక్రమ కేసులు బనాయించడం కానీ అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని పోలీసులను కూడా కొంత హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మెదక్ పట్టణంలో పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితులు చక్కబడతాయని, శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఏ ఒక్కరికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వివరించాలని కూడా బండి సంజయ్ అయితే పోలీసులను కోరినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఉదయం నుండి నిన్న సాయంత్రం నుండి జరుగుతున్నటువంటి వ్యవహారాలు వీటన్నిటిని చూస్తుంటే అక్కడ కొంత మెదక్ పట్టణంలో అయితే ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే నెలకొన్నది. ఈ రోజు ఉదయం నుండి కూడా అక్కడ షాపులన్నీ క్లోజ్ చేసి బంద్ పాటిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఉదయం ఢిల్లీ నుండి వచ్చినటువంటి రాజాసింగ్ నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మియాపూర్ వెళ్లడం జరిగింది. మియాపూర్ నుండి మెదక్ వెళ్లే ప్రయత్నం చేయగా ఆయన అదుపులోకి తీసుకుని గోషమాల్లో తన ఇంటి దగ్గర వదిలేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు రఘునందన్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మియాపూర్ వెళ్తున్నాడు. అక్కడ పోలీసులు వెంటనే రఘునందన్ వెంటనే కూడా పోలీసులు కూడా వెళ్తున్నారు. అక్కడ బేగంపేట విమానాశ్రయంలోనే ఆయన అదుపులోకి తీసుకుంటారు అనుకున్నప్పటికీ కూడా మియాపూర్ లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి అరుణ్ రాజును పరామర్శించేందుకు కొంత అవకాశం ఇచ్చినట్టుగా అయితే కనబడుతుంది. అక్కడ నుండి మియాపూర్ నుండి మాత్రం మెదక్ వెళ్తే ఖచ్చితంగా అక్కడ మరింత ఉద్రిక్త వాతావరణం తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అదుపులోకి తీసుకునే అవకాశాలే మనకు ఎక్కువ కనబడుతున్నాయి. దీనిపైన మరికొద్దిసేపట్లో పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ రఘునందన్ మెదక్ వెళ్లే ఉంటే మాత్రం పోలీసులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే అక్కడ మళ్ళీ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందన్న ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి టైంలో ఆయన ప్రివెంటివ్ అరెస్ట్ చేసేయడం కానీ లేదా అదుపులోకి తీసుకుని ఆయన ఇంటి వద్ద వదిలేసే అవకాశం కానీ ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.